పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. మీరు ఎందుకు చదువుకుంటున్నారు? తల్లిదండ్రులు మీరు అంటే స్కూల్‌కి పిల్లల్ని పంపించేస్తే మా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. స్కూల్ అయిపోయిన తర్వాత ట్యూషన్‌కి పంపించేస్తే మా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అని దయచేసి అనుకోవద్దు. మేమిలా బతుకుతున్నాం. మా పిల్లలు కూడా ఎలాగోలా బతికేస్తారు. అలా మీరనుకోవద్దు. నా పిల్లలు చాలా గొప్పగా బతకాలి అని మీరు ఖచ్చితంగా భావించాల్సిందే. ఆ గొప్పగా పిల్లలు ఎదగడానికి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే. నేను నా బిడ్డని స్కూల్‌కి పంపిస్తున్నాను. ఎందుకు పంపిస్తున్నాను? ఏదో చదువుకోవడానికి పంపిస్తున్నారా? గొప్పగా చదువుకోవడానికి పంపిస్తున్నారా? మీరొకసారి ఆలోచించండి. అలాగే కిడ్స్ కూడా నౌ ఐ యామ్ ఇన్ 10థ్ క్లాస్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై ఎడ్యుకేషన్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై స్కూలింగ్? ఇక్కడ ఆ పర్పస్‌ని కూడా మీరు క్లియర్‌గా డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడే మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో యూ హావ్ టు డిసైడ్. 10థ్ క్లాస్‌లో ఇంత స్కోర్ తెచ్చుకోవాలి. తర్వాత నేను నా కెరీర్ పాత్ ఇలా ఉంటుంది. నేను ఇంటర్మీడియేట్ చదువుతానా? పాలిటెక్నిక్ చదువుతానా? లేదు హోటల్ మేనేజ్మెంట్ చేస్తానా? లేదు నేవీకి వెళ్తానా? లేదు ఆర్మీకి వెళ్తానా? యూ హావ్ టు థింక్ ఆఫ్ యూ హావ్ టు ఫిక్స్.